అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా నీవే నేనై నవల 10వ భాగాన్ని చదువుతున్నాను. కోమలి పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు మనోజ్. రోజులా ఎవరు ఎడిపోతే నాకేంటి, ఏమంటే నాకేంటి అన్నట్టుగా ఇంటిలోనికి అడుగు పెట్టలేకపోయింది ధైర్యంగా కోమలి. ఎక్కడో ఎందుకో తెలియనటువంటి బెరుకు ఆందోళనతో చూస్తూ ఇంటిలోనికి అడుగుపెట్టింది. కోమలి, ఏమిటింత లేటు? నలవగా మట్టయ్యాడట. ఇంత లేటుగా వస్తూ ఉంటే ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఆ మగవాడి బట్టలు వేసుకోవద్దంటే వినవు. ఆ హ్యాండ్ బ్యాగులో ఫోను ఉండి చచ్చిందిగా. ఫోన్ వచ్చినప్పుడు ఎత్తచ్చు కదా, అందుకేగా అది ఉంది. ఎన్నిసార్లు చెప్పు, బుద్ధి ఉండదు, మగరాయుడల్లే అంటూ ఇంకా ఏదో అరవబోతూ ఉన్న తల్లిని చూసి, ఎందుకమ్మా అరుస్తావు? ఏం తప్పు చేశానని? అవును, బయటకెళ్ళాను. ఇదేమైనా చిన్న సిటీనా? ఒక మూల నుంచి ఒక మూలకు రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసునా నీకు? రోజు ఇవే ప్రశ్నలు విని చిరాకు వస్తుంది. ఇలా తిరగడం నాకేమన్నా ఆనందం అనుకుంటున్నావా? నేను కూడా చీర కట్టుకుని పంజాబీ డ్రెస్సులు వేసుకుని లాక్కుంటూ పీక్కుంటూ తిరుగుతాను. అలా ఏ సిటీ బస్సులో ఎంతవరకు నుంచోమంటావు? నా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, ఎక్కడ కొన్నావు, ఏ పాత సామాన్లు కొన్నావు నీ బైకు అని. ఏం సమాధానం చెప్పమంటావు? చీర కట్టుకుని గంటలు బండిని బాగు చేసుకుంటూ కూర్చోనా రోడ్డు మీద? నన్ను చూసి నవ్వేవాళ్ళు ఎవరైనా ఏమ్మా ఏం జరిగింది అని నన్ను అడుగుతున్నారా? ఏమ్మా ఏం కావాలమ్మా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, తిన్నావా, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నారా? ఆలస్యం అయ్యింది అంటున్నావు. ఏం జరిగితే ఆలస్యం జరుగుతూ ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా ఎప్పుడైనా? నీ కొడుకు ఎంత ఆలస్యంగా వచ్చినా తప్పులేదు. నేను కూడా నీ కొడుకులాగే పనిచేయడానికి బయటకు వెళ్తున్నాను. నీ కొడుకులాగే చదువుకోవడానికి బయటకు వెళ్తున్నాను. వాడికిలాగే సంపాదించడానికి, వాడికిలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవసరాలలో తేడా లేదు, వాటిని తీర్చుకోవడానికి చేసే పనిలో కూడా తేడా లేదు. ఆ పనుల వల్ల అప్పుడప్పుడు ఆలస్యం అవ్వచ్చు. పక్కింటి పుల్లమ్మ, ఎదురింటి నరసమ్మల్లాగా నువ్వు కూడా నన్ను ఇంత కళ్ళు వేసుకుని అర్థం చేసుకోకుండా అడిగితే ఎలా సమాధానం చెప్పను? నీ కొడుకు పనిచేస్తేనే డబ్బులు ఎలా ఇస్తారో నేను కూడా పనిచేస్తేనే నాకు డబ్బులు ఇస్తారు. కన్న తల్లివి నువ్వే అర్థం చేసుకోలేనప్పుడు వీధిలో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పమ్మా? నా కాలేజీలోనూ లేకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకునే యజమాని దగ్గర ఏం చెప్పమంటావు? మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలస్యం అవుతోంది అంటోంది, దయుంచి నన్ను త్వరగా వదిలేయండి, నాకు జీతం ఇవ్వండి అనా? నీ కొడుకు మగపిల్లాడు కాబట్టి ఎప్పటికైనా ఇంటికి రావచ్చు. అలాగే అంతే పని చేస్తున్న నీ కూతురు మాత్రం పెందరాళ్ళే ఇంటికి చేరుకోవాలి. ఇంటికి వచ్చాక దానికి నచ్చిన బట్టలు అది వేసుకోకూడదు, దానికి నచ్చినట్టుగా తినకూడదు, దానికి కావాల్సినట్టుగా అది ఉండకూడదు. ఎవరు రాశారమ్మా ఇవన్నీ? నువ్వే కాదు, చుట్టుపక్కల అంతా ఇలాగే ఉంది. ఎప్పటికీ ఒక ఆడపిల్లని సాటి ఆడదైనా అర్థం చేసుకుంటుంది? బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న కన్న కూతుర్ని అక్కున చేర్చుకుని ఏం జరిగింది అని అడిగే బదులు ఇంటికి రాగానే నువ్వే ఎవరిలో రాగానో నిలదీస్తావేంటమ్మా? నాకు మంచినీళ్లు కావాలి, కొంచెం ఇవ్వగలవా అంటూ వెక్కి ఏడ్చేసింది ఉక్రోషంగా కోమలి. అలా వెక్కి ఏడుస్తూ కేకలు వేస్తున్న కూతురుని చూసి, ఏం జరిగింది కోమలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా వెంటపడ్డారా? ఉద్యోగం ఉందా, లేక ఆఫీసులో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నావా, లేక కాలేజీలో ఏదైనా జరిగిందా అంటూ నిలదీసింది కోమలి తల్లి అరుణ. అబ్బా కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటూ గట్టిగా అరిచిన కోమలి ఇంకా తల్లి మంచినీళ్ళు ఇవ్వదని అర్థం చేసుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గటగటా మంచినీళ్లను తాగేసి అలాగే తన గదిలోనికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళల్లో నీళ్లతోటి ఆ రోజు జరిగిన అనుభవాలను గుర్తు తెచ్చుకుని, జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలి అంటే ఇంట్లో కనీసపు అండ ఉండాలి. గుండెల్లో కొండంత బరువుతో ఇంటికి చేరిన బిడ్డను అక్కున చేర్చుకుని లాలించి గుండె బరువును తగ్గించే నీడ కావాలి. ఆ నీడే కుటుంబం. కానీ అదే కుటుంబం బలహీనతగా మారితే ఆడపిల్ల గుండె బరువును ఎక్కడ దించుకోగలదు? తరాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, బయట ప్రపంచంలో పక్కవారిని చూసే తీరు మారుతోంది. కానీ ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లల మధ్యన పెంపకంలో వివక్షత ఇంకా మారలేదు. ఆడపిల్లల విషయంలో మానసికంగా కష్టసుఖాలను పంచుకొని అర్థం చేసుకునే పరిణితి ఇంకా ఇంట్లో ఉన్న వాతావరణానికి రాలేదు. అది ఎప్పటికి వచ్చేనో ఆలోచిస్తున్న కోమలికి అలాగే నిద్రపట్టేసింది. మర్నాడు ఉదయం తండ్రికి కాఫీ ఇస్తూ కోమలి తల్లి అరుణ, ఏమండి మీ కూతుర్ని చదువు అంటూ బయటకు పంపిస్తున్నారు,
అదేమో అక్కడి నుంచి ఉద్యోగం ఉద్యోగం అంటూ తెగ తిరుగుతోంది. ఆడపిల్లలాగా ఉండవే అంటే మగవాడిలాగా ప్యాంటు షర్టు ఆ జుట్టు. ఎక్కడైనా ఆడపిల్లలా కనిపిస్తుందా? పైగా ఆ ఎత్తు చూడాలి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో ఏ ఆడపిల్ల అయినా దీని అంత ఎత్తు ఉన్నారా? రాత్రిలేమో ఆలస్యంగా వస్తుంది. పైగా నా మీద అరుస్తోంది. హద్దుల్లో ఉండనంటుంది. దానిని ఎలా అదుపులో పెట్టాలి? అందుకే ఏదైనా సంబంధం ఉంటే చూసి చేసేయండి, కాస్త పరువైనా దక్కుతుంది అంది తండ్రితోటి. అదేంటే అలా అంటావు? అంత కంగారు ఏమొచ్చిందని? ఆలస్యం అవ్వకుండా ఉంటుందా ఉద్యోగానికి వెళ్ళాక? పైగా మన ఇల్లు కాలేజీకి దగ్గరగా ఏమీ లేదు కదా. కొంచెం మనం కూడా ఆలోచించాలి అన్నాడు కోమలి తండ్రి శరత్ కూతురు పక్షాన మాట్లాడుతూ. ఆ మీరు అలాగే అంటారు. రేపొద్దున అది ఏదైనా దిక్కుమాలిన పని చేస్తే అప్పుడు తల్లివి ఏం చేస్తున్నావు అని నన్నే నిలదీస్తారు. అప్పుడు అందరికీ సమాధానం నేనే చెప్పుకోవాలి. అయినా ఇప్పుడు సంబంధం చూస్తే ఇప్పుడే కుదిరిపోతుందా ఏం? అప్సరసలా ఉండి అన్నీ ఉన్న వాళ్ళకే దిక్కులేదు. మన మగరాయుడేమో అంత ఎత్తు ఇంత లావు, పైగా ఆ వాటం. పెళ్ళవ్వాలా వద్దా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఆ మాట విని అక్కడకు వచ్చిన కోమలి, బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంటికి వచ్చి ఏడుస్తున్న కూతుర్ను ఏం జరిగిందో అడగడం నీకు రాలేదు, కానీ ఆలస్యంగా ఇంటికి వచ్చిన తండ్రికి కూతురు గురించి చాలా మంచి మాటలు చెప్తున్నావు. చాలా బాగుంది. అమ్మా, మీ ఇంటి చుట్టుపక్కల పొట్టివాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు ఉంటే నన్నేం చేయమంటావు? నాకు తెలిసిన మనుషులు నాకులాగే కనిపిస్తున్నారు. నేనేమీ ప్రపంచంలో వింతగా ఏమీ లేనే. నీకంటే నాలా ఉన్నవాడు కనిపించకపోతే అది నా ప్రాబ్లం ఎలా అవుతుంది? నాన్న, మొన్న నేను మహతితోటి కలిసి నా పుట్టినరోజు కోసమని బట్టలు తీసుకుందామని దగ్గరలో ఉన్న చిన్న బొటిక్కి వెళ్ళాం. నా ఫ్రెండ్ రిఫర్ చేసింది. నేను అక్కడ రకరకాల బట్టలను ట్రైల్ చేశాను. కావలసినవి కొందాం అనుకుంటే డబ్బులు సరిపోలేదు. సరే, ఇంటికి వచ్చి నేను ఆ డబ్బులు తీసుకుని వెళ్ళాం. అక్కడ బొటిక్ యజమాని బిల్లు ఇచ్చాడు. అక్కడి నుంచి బండి ఎక్కి వస్తూ ఉంటే అనుకోకుండా ఫోన్ మోగింది. ఏంటా అని చూస్తే ఎవరో మగవాళ్ళు మాట్లాడారు. నాకు వాట్సాప్లో 2-3 ఫోటోలను పంపించారు. సరే, ఏమిటా అని చూస్తే అవి నా ఫోటోలే. నేను బట్టలు మార్చుకుంటూ ఉండగా తీసిన ఫోటోలు. నేను కనుక అతను చెప్పినట్టుగా చేయకపోయినట్లయితే నా ఫోటోలను ఇంటర్నెట్లో పెట్టి వైరల్ చేస్తానన్నాడు. బొటిక్ దగ్గరగా ఉన్నటువంటి పార్క్ రోడ్లో అతను చెప్పిన స్పాట్ దగ్గరికి కంగారుగా బయలుదేరి వెళ్ళాం నేను, మహతి. అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? 50 ఏళ్ళు దగ్గరగా వయసున్నటువంటి ఒక వ్యక్తి. వాడు మాట్లాడిన మాటలు తలుచుకుంటే ఇప్పుడు కూడా వాడిని అడ్డంగా నరికేయాలనేంత కోపం వస్తోంది నాకు. వాడు మాట్లాడిన మాటలకు అంటూ ఏడుస్తూ నేను కంట్రోల్ చేసుకోలేక కోపంగా ఉన్నా. తట్టుకోలేని మహతి చెయ్యి ఎత్తి వాడిని కొట్టబోయింది. తెలుసునా మీకు? వాడు దానిని పట్టుకుని తోసేశాడు. నేను ఆపాను. ఈసారి నేను వాడి దగ్గరకు వెళ్ళబోయాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలిసిన ఒకతను అక్కడికి వచ్చి గొడవ ఏంటో తెలుసుకున్నాడు. నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పటికప్పుడు పోలీసులను రప్పించాడు. నా చేత కంప్లైంట్ని ఇప్పించాడు. ప్రస్తుతం నన్ను ఏడిపించిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నిన్న శుక్రవారం, ఈరోజు శనివారం, పైగా సెలవు, ఎల్లుండి ఆదివారం. కాబట్టి ఈ 2 రోజులు అతను పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కేసు ముందుకు వెళ్తుంది. నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డాను. అయితే నా ఫ్రెండ్ ఆమె భర్తతో కలిసి అక్కడికి వచ్చింది. ఆమె భర్త నాకు ధైర్యాన్ని చెప్పారు. చదువుకున్న నాలాంటి వాళ్ళు కూడా ఇటువంటి విషయాలకు భయపడితే చదువుకొని వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నాడు. అతను ఎవరో కాదు, డ్రీమ్స్ అండ్ డ్రీమ్స్ కంపెనీ యజమాని శ్రీకాంత్ శర్మ. అంత పెద్ద వ్యక్తి నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటే నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు. నేను తప్పు చేయనప్పుడు ఎంత దూరమైనా వెళ్దాము అనిపించింది. అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇచ్చాను కూడా. ఇక దీనివల్ల వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లంని నేనే ఎదుర్కొంటాను. ఇలా అమ్మను ప్రతి విషయానికి గొడవ చెయ్యొద్దని చెప్పండి. నాకు ధైర్యాన్ని చెప్పడం మానేసి నేను బాధగా ఇంటికి వస్తే ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అడగడం మానేసి నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను దండించడం తప్ప మరి ఏదీ పని లేనట్టుగా అమ్మ దాహంగా ఉంది అంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నిలదీసేటటువంటి అమ్మకు ఎటువంటి సమాధానం చెప్పాలి? నా బాధ ఏమిటో ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి? ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అంటే వచ్చి ఇంట్లో చెప్పుకోవచ్చు. అదే ఇంట్లో ఎవరైనా ఏదైనా అంటే బయటకు వెళ్ళి చెప్పుకోలేను నాన్న
అంటూ ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూసి తల నిమురుతూ అక్కున చేర్చుకుని లాలించారు కోమలి తండ్రి శరత్. కానీ ధైర్యం చేశావేమోనమ్మా. ఆడపిల్ల జీవితం కత్తి మీద సాములాగా ఉంటుంది. మధ్యతరగతి ఆడపిల్లలకు హక్కులు తక్కువ, బాధ్యతలు ఎక్కువ అమ్మా. మీ అమ్మకు ఏం తెలుసు? నువ్వు కూడా కష్టం కలిగితే కష్టం కలిగింది అని చెప్పాలి కదా. రాత్రంతా నువ్వు భోజనం చేయకుండా నిద్రపోయావని అది ఎంత బాధపడిందో. నిన్ను మీ అమ్మ అర్థం చేసుకున్నట్టే నువ్వు కూడా మీ అమ్మను అర్థం చేసుకోలేదు. మా తరంలో 6-7 పిల్లలు ఉండేవారు. అంతమందిని సాకే తల్లి ఓర్పుతో ఎంతవరకు నెట్టుకురాగలదో చెప్పు. అలా పెరిగిన పిల్లల్లో మీ అమ్మ ఒకటి. పిల్లలు ఎలా ఉన్నా ఏం చేసినా తల్లి మనసు ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. మాట్లాడటం రాకపోవచ్చు, కానీ మాతృప్రేమ మాత్రం ఎప్పుడూ ఒకటేనమ్మా. సరే, ఆ సంగతిని అలా వదిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఈ లోపల మీ అమ్మ కాస్త కాఫీ కలుపుతుంది. ఈరోజు నీ కోసమని ఆవిరి కుడుము వేయించాను. అది పనస ఆకులలో. గుమగుమలాడే నెయ్యి, పప్పుల పొడి, పల్లీల చట్నీ, సాంబారు అన్నీ నీకు ఇష్టమైనవే. త్వరగా తయారయ్యరా, తిందాం అన్నారు కోమలి బుగ్గలు పట్టి సాగదీసి నవ్వుతూ. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ గట్టిగా ఆయనను పట్టుకుని కౌగిలించుకుని ఏడ్చేసింది కోమలి. లేదమ్మా, లేదు, ఊరుకు, నా బంగారు తల్లి కదా. అయినా వీరనారిలాగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయలేని చేతకాని దద్దమ్మలాగా ఈ ఏడుపులేమిటి బంగారం అన్నాడు కూతురు తల నిమురుతూ కోమలి తండ్రి శరత్. నాన్న అంటూ బుంగుముద్ది పెట్టింది కోమలి. కష్టం వస్తే నాకే కష్టం వచ్చిందని ఏడుస్తూ ఉండడం కాక, సరే ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి ధైర్యం చెప్పి వెన్నుతట్టే ఆప్తులు ఉన్నంతకాలం యువత ఏదైనా సాధించగలరు, ఎంతటి ఉన్నతినైనా పొందగలరు. కావలసినది చిన్న చేయూత మాత్రమే, నీకు నేను ఉన్నాను అనేటటువంటి నమ్మకం మాత్రమే. రే మనూ, ఇంకా నిద్ర చాలు లేబోయ్ అని శ్రీకాంత్ వచ్చి తట్టి లేపేటప్పటికి నిద్ర లేచాడు మనోజ్. త్వరగా రెడీ అవ్వరా, అక్కడ వీణగారి ఇంటిలో ఈ పాటికి హడావిడి మొదలైపోయి ఉండుంటుంది అన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ఈ వీణ ఎవరు మావా అడిగాడు మనోజ్ చిత్రంగా చూస్తూ. అదేనోయ్ మనోజ్, నారదుడి వీణ పేరు మహతి. జనరల్ నాలెడ్జ్ ఎలాగో లేదు, కనీసం సెల్ఫ్ నాలెడ్జ్ అయినా నేర్చుకో అన్నాడు శ్రీకాంత్ మనోజ్ నెత్తి మీద ముడుతూ. ఛా, ఇప్పుడు నీకు సెల్ఫ్ తగినంత ఉంది అంటావు అంతేనా అడిగాడు మనోజు ముట్టికాయ వేసిన చోట రుద్దుకుంటూ. ఆ మాత్రం సెల్ఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టే నీ చెల్లెలతోటి ఏదో సర్దుకుని వస్తున్నా. వేరేవాడు ఎవడైనా అయినట్లయితేనా ఇంకా అంతే అన్నాడు శ్రీకాంత్ నమస్కారం చేస్తున్నట్టుగా చేతులు పైకెత్తి ఫోజిస్తూ. అప్పుడే కాఫీ కప్పులు పట్టుకుని లోపలికి వస్తున్న మోహన ఈ మాటల్ని విననే వింది. గదిలోకి మోహన వచ్చింది అని చూసిన మనోజ్, అదేంటి మావయ్య అలా అనేసావు? నా చెల్లెలు నిన్నేం చేసిందేంటి? రాత్రి అందరం కూర్చుని ఉండగా దాన్ని తెగ పొగిడేశావు. అదంతా నిజమే అనుకుని అదేమో పూరిలాగా తెగ పొంగిపోయింది. ఇప్పుడేమో అది పక్కన లేకుండా చూసి దాని మీద అడ్డమైన మాటలు మాట్లాడతావా? అన్యాయం మావయ్య అన్నాడు మోహన్కి. చూసావా నీ మొగుడు నీ సంగతులు అన్నట్టుగా సైగ చేస్తూ. చాలేరా మేనలుడు, అమ్మ పుట్టింటి గురించి మేనమాకు చెప్పాలా అన్నట్టుగా మీ చెల్లెడి గురించి నీకు తెలియదా? మీ ఇద్దరి దెబ్బలాటల్లో తీర్చలేక కదా మా అక్క దానిని మా ఇంటికి తోలేసేది. ఏంటి నువ్వు చెప్పేది అడిగాడు ఏమీ తెలియనట్టుగా మనోజ్. పోరా, అదో పెద్ద బ్రహ్మరాక్షసి. మేనమామను కనుక ఏదో దానికి కోపం వచ్చినప్పుడల్లా పిజ్జాలు ఐస్ క్రీములు తినిపిస్తూ దానితో ఇలా కాలక్షేపం చేస్తూ సర్దుకుపోతున్నా. అదే మరొకడు అయితేనా మీ చెల్లెలు వారానికి 4 సార్లు మీ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది అంటూ వెనకకు తిరిగిన శ్రీకాంత్కి తనని కోపంగా చూస్తూ చేతులు కట్టుకుని కాళ్లతో భూమి మీద తాళం వేస్తూ కనిపించింది మోహన. అంతే, ఏదో మాట్లాడడానికి తెరుచుకున్న నోరు అలాగే తెరుచుకుని ఉండిపోయింది శ్రీకాంత్కి. తర్వాత అని అడిగింది మోహన. మోహి, మరేమో నువ్వెప్పుడొచ్చావు అడిగాడు శ్రీకాంత్. అది నువ్వు దాని కీర్తి గురించి చెప్పడం మొదలుపెట్టగానే వచ్చింది బావా. నువ్వు ఇలా కూర్చుని మాట్లాడు మోహన అంటూ మోహనను తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను బ్రష్ చేసుకుని వస్తాను. ఆల్ ది బెస్ట్ బావా. దెబ్బకి చచ్చాడు, ఇందాక నుంచి క్లాసులు పీకి చంపిస్తున్నాడు అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు మనోజ్ శ్రీకాంత్ను ఇరికించిన ఆనందంతో బాత్రూంలోకి.
మనోజ్ అలా లోపలికి వెళ్ళగానే సోఫాలో కూర్చున్న మోహన నిలబడి చూస్తున్నటువంటి శ్రీకాంత్ని చూసి కాలు మీద కాలు వేసుకుని పాదాన్ని ఊపుతూ ఇప్పుడు చెప్పు, ఏంటి ఏదో అంటున్నావు అడిగింది. మనోజ్ బాత్రూంలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుని, మోహి ప్లీజే, ఏదో ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పు, నన్ను నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారు మోహి అంటూ మోహన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు శ్రీకాంత్. అదేంటి మావయ్య, నేను రాక్షసుని కదా అంది మోహన కోపంగా చూస్తూ. నువ్వు రాక్షసివే, కాకపోతే నా అందాల రాక్షసివి అన్నాడు మోహన గడ్డం పట్టి బతిమలాడుతున్నట్టుగా ఫోజిచ్చి శ్రీకాంత్. బొత్తిగా సిగ్గులేదు మావయ్య నీకు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, పైగా నీ బిజినెస్ తెలివితేటలు అన్నింటినీ నా ముందు వాడుతున్నావు అంది మోహన. నీ దగ్గర నాకు సిగ్గేంటి బంగారం, ఏదో తెలిసి తెలియని వాడిని అన్నాడు చిన్నగా శ్రీకాంత్. ఏం తెలిసింది ఏం తెలియదు అడిగింది మళ్ళీ. నువ్వు వచ్చావని తెలియలేదు, నీ గురించి ఇలా మాట్లాడకూడదు అని తెలిసింది అన్నాడు. చాలా భయపడిపోయావు, కానీ ఇదిగో టీ తీసుకుని చల్లారు అని కప్ అందించింది నవ్వుతూ మోహన. ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి అప్పుడే బయటకు వచ్చిన మనోజు వాళ్ళిద్దరిని చూసి, ఏంటి అప్పుడే శాంతి స్థాపన అయిపోయిందా, యుద్ధం జరగకుండానే అడిగాడు. నీలాంటి బావమది ఒక్కడుంటే చాలురా, జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి అని అన్నాడు శ్రీకాంత్ మనోజును గుర్రుగా చూస్తూ. నేను ఎన్ని వేషాలు వేస్తే ఏం ఉపయోగం, నువ్వు పాడాల్సిన పాటలన్నింటినీ నువ్వు పాడావు కదా అన్నాడు శ్రీకాంత్ను వెక్కిరిస్తూ మనోజ్. సరే కానీ త్వరగా రెడీ అవ్వన్నయ్యా, దుర్ముహూర్తాల్లో వెళ్ళగానే బయలుదేరాలని చెప్పింది అమ్మమ్మ అంటూ శ్రీకాంత్ వైపు ఒక చూపు గుర్రుగా చూస్తూ అంది మోహన అక్కడి నుంచి తమ గదికి వెళ్ళిపోతూ. సరే నువ్వు పెళ్లి కొడక, త్వరగా తయారైరా అనేసి మోహన వెంట పడ్డాడు శ్రీకాంత్. మనోజ్ రూమ్ నుంచి కోపంగా బయటకు వస్తున్నటువంటి మోహనను ఎలాగైనా బతిమలాడి ప్రసన్నం చేసుకోవాలని శ్రీకాంత్ చాలా పట్టుదలగా ఉన్నాడు. అలాగే మోహన కూడా అతను వేసిన వేషాలను చూసి చిరాకుగా ఉంది. మోహన ప్లీజే అర్థం చేసుకో, ఈ ఒక్కసారికి నా బంగారం కదూ, మోహి డార్లింగ్ అంటూ గడ్డం పట్టుకుని బతిమలాడసాగాడు శ్రీకాంత్. అంతేలే మావయ్య, మీ మగవాళ్ళ బుద్ధి, ఛ మొగుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తాడని అనుకోలేదు. నా మావయ్య అందరు మగాళ్ళ లాంటి వాడు కాదు అనుకున్నాను, బాగానే బుద్ధి చెప్పావు, అంతా నా పిచ్చి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మోహన. ఓయ్ ఏంటి ఇది, నా బంగారాన్ని కదూ, ప్లీజ్ అర్థం చేసుకోవాలి అంటే ఇలా ఏడుస్తారా, నాకు మేనకోడలైనా మరదలైనా పెళ్ళానివైనా నువ్వే కదా, ఏదో వాడి ముందు గొప్పలు పోదాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు సీన్లోకి, నాకేం తెలుసు చెప్పు ప్లీజ్ అంటూ ఉంటే, మోహనా వాడు ఇంకా రెడీ అయ్యాడా లేదా, అసలు లేచాడా అని అడిగింది హాలులో నుంచి పైకి వెళ్తున్న మోహనను చూసి కస్తూరి. లేచాడమ్మా, ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చాడు, కాఫీ ఇచ్చి వస్తున్నాను అని చెప్పింది. దుర్ముహూర్తాలు వస్తాయని చెప్పావా లేదా, లేకపోతే మనం వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోతుంది అన్నారు జానకమ్మ. అలా వాళ్లకు సమాధానం చెప్తూ వాళ్ళ దగ్గరకు నడుస్తున్న మోహన చెయ్యి పట్టుకుని, మోహన ప్లీజ్ ఒక్కసారి మన గదిలోకి రావే అడిగాడు శ్రీకాంత్. మోహన అప్పుడే శ్రీకాంత్ని చూసినట్టుగా, ఏంటి మావయ్య నువ్వు ఇంకా రెడీ కాలేదు, రెడీ అయ్యిరా, అలాగే అన్నయ్య ఏం చేస్తున్నాడో కూడా చూడు, నువ్వు బాగా అనుభవం ఉన్నవాడివి కదా, ఏమైనా సలహాలు ఇవ్వాలేమో అంది పళ్ళు నూరుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఎర్రగా మొహం చేసుకుని పక్క వాళ్ళకెవరికి అర్థం కాకుండా మోహన. వాడి మొహం, వాడేమిస్తాడే సలహాలు, వాడి పెళ్ళే నేను చేయాల్సి వస్తే అన్నారు మోహన తాతగారు శ్రీకాంత్ను చూసి వేళాకోళం ఆడుతూ. ఆయన మాటలు విని నవ్వు వస్తున్న మోహన నవ్వకుండా ఆపుకుని, అదేంటి తాతయ్య, మావయ్య పెళ్లి చేసుకుని అప్పుడే 8 నెలలు దాటింది, అన్నయ్యకి సలహా ఏదైనా ఇస్తాడేమో అంది నవ్వుతూ. ఇస్తాడు, వాడు నేను ఇష్టపడుతున్న సంగతి వాడికే తెలియదు, పెళ్ళికి ఎంత గొడవ చేశాడు బాడావ కొంక, ఇప్పుడు చూడు పెళ్ళాం కొంగుకి వాడికి వాడే పట్టుకుని ముడి వేసుకున్నాడు అన్నారు మోహనని కూడా కలిపి మేళం వాడుతూ. బడవ కుంక ఆ మాట వినగానే అప్పటిదాకా కోపంగా ఉన్న మోహన సిగ్గుతోటి బుగ్గలు ఎర్రగా మారగా తల వంచుకుంది. నవ్వు ఆపుకుంటూ శ్రీకాంత్ వైపు చిలిపిగా చూసింది. పేరు బాగుంది సుమా అన్నట్టుగా. మీరు మీ పెళ్ళాం కొంగు వదిలేరు కనుకనా
వాడి పెళ్ళాం కొంగు వదలడానికి సిగ్గు లేకపోతే సరి. మనవరాలి ముందు ఏమిటా మాటలు కొడుకును పట్టుకుని? అది వాడి పెళ్ళాం అన్నారు జానకమ్మ శ్రీకాంత్కు మద్దతుగా వచ్చేస్తూ. నువ్వు వచ్చావు, కొడుకు మీద ఒక్క మాట అననివ్వదుగా. ఏమైనా అంటే 50 సంవత్సరాల ముందుకు వెళ్ళి మొగుడిని పట్టుకుని దెప్పడం బాగా వచ్చింది. అది మనవరాలి ముందు. నీకు నీ మనవరాలి ముందు నా గురించి ఎలా మాట్లాడాలో తెలియదు కానీ అంటూ జానకమ్మ గారిని ఉరిమి చూశారు ఆయన. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను? వాడిదంతా వాళ్ళ నానపోలిక అన్నాను, అంతేనా అన్నారు జానతనాన్ని ప్రదర్శిస్తూ జానకమ్మ. బాగుంది. ఇలా అంటే ఏమోడు మాత్రం ఏం మాట్లాడతాడు అన్నారు ఆయన కళ్ళజోడు చాటున కొంటిగా చూస్తూ మీసం మెలేసి. అది చూసిన కస్తూరి, మోహన చక్కగా చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా, ఇది ఎప్పుడూ ఉండే గోలేగా. ఈ పెళ్ళి కనుక కుదిరినట్లయితే హడావిడంతా నీదే. మీ అమ్మమ్మ చెప్పినట్టుగా కాక ఒక నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ టాప్స్, చేతికి 2 గాజులు చాలు. అంతకు మించి ఊదరగొట్టేయకు, సరేనా అడిగారు ఆవిడ. సరేనని తల ఊపిన మోహన్ను చూసి, ఇంకా ఏమిటి ఆలోచన? ఇక్కడే నిలబడిపోయావు, వెళ్ళి తయారుకా అన్నారు ఆవిడ. రే శ్రీ, వెళ్ళరా, నువ్వు కూడా రెడీ అవ్వు ఫాస్ట్గా అంటూ గదిలోకి తోసింది. అమ్మయ్యా దొరికింది అనుకుంటూ మోహీ అంటూ మోహనను బతిమలాడడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. శ్రీకాంత్ ముందు గదిలోకి నడిచిన మోహన బొంగుమూతి పెట్టుకుని ఓ పక్కకు తిరిగి చేతులు కట్టుకుని నిలబడింది. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి తప్పైపోయిందంటున్నా కదా, సారీ అంటూ మోహన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమెను చేతులతో గట్టిగా కౌగిలించుకుని ప్లీజ్ అనటం మొదలుపెట్టాడు. అతను బతిమిలాడే తీరును చూసి నవ్వు వస్తున్నా ఆపుకుని, ఇక మీట ఇలా మాట్లాడతావా అంది చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా అడుగుతూ మోహన. అంటూ దీనంగా మొహం పెట్టి అడ్డంగా తల ఊపాడు శ్రీకాంత్. సరే ఈసారికి అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన మోహనను అమాంతంగా తన చేతులతో ఎత్తేసుకుని, పద స్నానం చేయాలి, అసలే టైం అవుతోంది, మళ్ళీ లేట్ అయితే ఎలాగా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంటూ బాత్రూంలోకి దూరి మోహనతో పాటుగా రెడీగా ఉన్నటువంటి బాత్ టబ్లోకి దిగిపోయాడు. అతని అల్లరికి దుడుగుతనానికి కంగారు పడ్డ మోహన తరువాత అతనితో పాటు ఆడి అలసి మెల్లగా తాను కూడా రెడీ అయ్యి శ్రీకాంత్ను రెడీ చేసి బయటకు వచ్చింది. కోమలి మనోజ్ ఇంట్లో ఇలా ఉంటే మహతి ఇంట్లో పరిస్థితి. మనోజ్ ఇచ్చిన చీర నెక్లెస్ తీసుకుని ఇంట్లోనికి అడుగు పెడుతున్న మహతిని చూసి, ఏంటి మహతి ఇంత ఆలస్యం, రేపు పెళ్లి చూపులు అని తెలుసు కదా, ఎవరైనా ఇంత ఆలస్యం చేస్తారా అడిగింది మహతి తల్లి పురంధర. సరే ఆ ప్యాకెట్ ఏమిటి అని అడిగింది దాన్ని చూస్తూ. అది అమ్మా మరేమో అంటూ కంగారుగా చూసింది మహతి. ఏమిటే అంత కంగారుగా చూస్తున్నావు, ఏం కొంప ముంచావు, అలా నీళ్లు నవ్వుతావు ఏమిటి, ఆ ప్యాకెట్ ఏమిటి అడిగింది కంగారుగా కూతుర్ని చూస్తూ పురంధర. అది నేను కోమలి వస్తూ ఉంటే అది పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు వచ్చారమ్మా. ఆ అమ్మాయికి నాకులాగే చీరల గురించి ఏమీ తెలియదట. నన్ను చూసి వాళ్ళు కూడా రమ్మంటే నేను కోమలి వెళ్ళాం. మరేమో వచ్చేటప్పటికి అతను నాకు ఇది ఇచ్చి రేపు పెళ్లి చూపులకు కట్టుకుని రెడీ అయితే అతనిని నేను ఇష్టపడుతున్నట్టు అని అనుకుంటాట అంటూ సిగ్గుపడుతూ తల వంచుకుంది. అవ్వా అంటూ చేత్తోటి నోరు మూసుకుని, ఎంత సిగ్గు లేకుండా పోయిందే నీకు, అతను ఇచ్చేస్తే నువ్వు తీసేసుకుంటావా, మనకి డబ్బు లేకపోతే పోయింది, అభిమానాన్ని వదిలేసుకుంటామా, మంచి చీరలు నగలు చూసేటప్పటికి అన్నింటినీ మర్చిపోయావా అడిగింది ఆవిడ కోపంగా కూతుర్ని. అమ్మా అతను ఇచ్చే వరకు నాకు ఈ విషయం తెలియదమ్మా, కనీసం నేను ఇప్పటి వరకు చీర ఎలా ఉందో కూడా చూడలేదు, నిజమమ్మా ఒట్టు అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మహతి. ఏది చీర అని విప్పి చూసిన పురంధర నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. చాలా బాగుంది మహి, చీరకు సరిపోయే నెక్లెస్, చెవులకు హ్యాంగింగ్స్, పోనీలే నిన్ను ఇలా అలంకరించి చూసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. ఏం చేస్తాం, నీ దగ్గరకు వచ్చేసరికి నీకు 10,000 కూడా రాకుండా మన ఆస్తి అంతా కరిగిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ నీకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకీ అతను నీకు నచ్చాడా, మాట్లాడావా, అతని చెల్లెలు ఎలా ఉంది,
ఒకటే ప్రశ్నలు కురిపించింది ఆవిడ. అంతా బాగానే ఉన్నారమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది, సరదాగా సమయం గడిచిపోయింది, ఇంకా అతను బాగానే మాట్లాడుతున్నాడు, మరి ఆపై చూడాలి అంది మహతి ఏదో ఆలోచిస్తూ. చూడు మహి, భాస్కరం గారు అందరిలాంటి వారు కాదు. వాళ్ళు నిజంగా కావాలి అనుకుంటే గొప్ప గొప్ప సంబంధాలు వాళ్ళ కాళ్ళ దగ్గర కుప్పగా పడతాయి. మన ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వర్కర్లా కూడా తోగం మనం. కానీ వాళ్ళు కేవలం మనల్ని పూర్వం వాళ్లతో మనకున్నటువంటి స్నేహ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. ఏది ఏమైనా అన్నీ ఆలోచించుకుని నీకు నచ్చినది చెయ్యి. నువ్వు ఏం చేసినా నేను కాదని చెప్పను. ఇలా ఎందుకు చేశావు అని అడగను. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఇంతకు మించి మంచి సంబంధం అయితే నేను కానీ మీ నాన్నగారు కానీ నీకు తీసుకుని రాలేం. ఇంకొక మాట కూడా చెప్తున్నాను విను. ప్రతి చిన్నదానికి భయపడి తల వంచుకో. ఈరోజు నేను అడిగినట్టుగా ప్రపంచం ప్రతి నిమిషం ఆడపిల్ల స్వేచ్ఛను వ్యతిరేకిస్తూనే ఉంటుంది. చేసిన ప్రతి పనికి కారణాన్ని అడుగుతుంది, విమర్శిస్తుంది. నువ్వు తప్పు చేస్తే మాత్రమే తల వంచుకోవాలి అనే అన్ని సమయాలలోనూ తల వంచుకున్నావు అంటే అన్నిటికన్నా పెద్ద తప్పుని చేస్తున్నావు అని అర్థం. చాలా పొద్దుపోయింది, వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేద్దాం. మీ నాన్నగారు నీ కోసమని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి, కంటి నిండుగా నిద్రపో అంది పురంధర. తెల్లవారితే పెళ్లి చూపులు. మనోజ్ తన గురించి ఏమనుకుంటున్నాడో ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. భయము, కంగారు, టెన్షన్ లాంటివి ఏమీ లేవు. కాకపోతే ఆర్థిక స్థితి, వాళ్లతోటి ఎంతవరకు తూగగలను, వాళ్ళ ఇంట్లో కలవగలనా అనే భయం. కాలం అస్సలు గడవటం లేదు. త్వరగా తయారయ్యి ఉన్న చీరలన్నీ ముందు వేసుకుని ఒక్కొక్క దాన్ని చూస్తూ కూర్చుంది మహతి. ఏం కట్టుకోవటం అర్థం కాలేదు. ముఖం మీద చెయ్యి వేసుకుని కూర్చుని అలాగే ఉన్నటువంటి మహతిని చూసి, ఈ రోజుకు తీరేదేనా అని అడిగింది వెనకాల నుంచి వచ్చిన కోమలి. ఏమిటే తీరేది అడిగింది నవ్వేస్తూ మహతి. అదే ఏం కట్టాలి అని. చూడు జాన్, అతను మంచివాడు, నాకు తెలిసినంతలో బాగానే ఉంటాడు. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కూడా. మన పెళ్లి విషయంలో సరైన డెసిషన్స్ తీసుకునేటటువంటి జ్ఞానం ఉందని నేను అనుకోను. కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. కానీ ఎవరితో పెళ్లి జరిగినా అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకో. ఎక్కువ టైం ఏమీ లేదు, త్వరగా రెడీ అవ్వు అంటూ మహతి వెన్ను నిమిరి పక్క గదిలోకి వెళ్ళిపోయింది కోమలి. 10 నిమిషాల తర్వాత వచ్చి చూసిన కోమలికి మనోజ్ ఇచ్చిన చీర, నగలు అలంకరించుకుంటూ నెక్లెస్ హుక్కు పెట్టుకోవడం కోసమని తంటాలు పడుతూ ఉన్న మహతి కనిపించింది. నవ్వుతూ వచ్చి ఆ హుక్కు పెడుతున్న కోమలిని చూసి, ఎలా ఉన్నానురా అడిగింది మహతి. ఫైన్, చాలా బాగున్నావు. అలాగే చాలా రోజుల తర్వాత కడుపులో ఉన్నదంతా ఇంట్లో మాట్లాడేశాను. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. కొంచెం టెన్షన్ కూడా ఉందనుకో, అయినా పర్వాలేదు. సాహసం చేయవే కోమలి అని చిన్నప్పుడే ఎవరో అన్నారు అంది కోమలి. ఎవరో అని అడిగింది మహతి. అంటే అది నేనేలే అంది కోమలి. నీ మొహంలా ఉంది అంది మహతి. నా ముఖానికే ఒకటే రాజకళ ఉట్టిపడేలా ఉంటేను అంది కోమలి. ఏం కళ తల్లి అడిగింది మహతి. రాజకళ అంది కోమలి నవ్వేస్తూ. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనకు, ఏ మెంటల్ హాస్పిటల్లోనూ చేర్చేస్తారు అంది మహతి. అంతదాకా నవ్వుతూ ఉన్న కోమలి ఒక్కసారి సీరియస్గా ముఖం పెట్టి, మహతి, అందరూ పై కనిపించే ఈ వేషాన్నే చూస్తారు కానీ ఏం జరుగుతుంటే సాటి మనుషులలో ఇంత పరివర్తన వస్తుందో అర్థం చేసుకోరే. ప్యాంటు షర్టు వేసుకున్నంత మాత్రాన అది ఆడపిల్లే కానట్టు ఎత్తు, లావు, పొడుగు, పొట్టి మనుషుల్ని అర్థం చేసుకోవటానికి ఉండేటటువంటి కొలతలు అన్నట్టు. ఇదేనా, ఇంతేనా? ఏం అందరూ శ్రీదేవి, ఐశ్వర్యరాయ్ లాగానే ఉంటారా? వాళ్లే ఉన్నారా? మామూలు జనాల్ని బతకనివ్వరా? మనుషుల మనస్తత్వాలు ఎప్పటికి మారతాయో అర్థమే కాదు. కనీసం నా నుంచి అయినా ఆ మాత్రం ఆలోచన మొదలైతే అదే చాలు. ఎప్పటికీ నా ఆలోచన ధోరణి అందరిలాగా మారిపోకుండా ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను అంది కోమలి. హియర్ ఏంటండోయ్ కోమలి గారు, వీరోచిత పోరాట గాథ ఏదో జరిగిందట, మీరు ఈ వరుణదేవుణ్ణి స్మరించుట మరచితిరట అంటూ నాటకం స్టైల్లో అడిగాడు గుమ్మంలోకి వస్తూ వరుణ్.
అంటే నువ్వు పుష్పలో పోరడ్లాగా వస్తావని నాకు తెలియదుగా అందా సామి. ఈసారి నిన్నే పిలుస్తానులే అంది కోమలి చేతులు తల మీద పెట్టుకుని వయ్యారంగా ఊగుతూ. ఆ ప్యాంటు లాంగ్ టాపు పోనీటైల మీద అలా నెత్తిన చేయి పెట్టుకుని రష్మిక రేంజ్లో కోమలి ఊగుతూ ఉంటే ఎంత ఆపుకుంటాం అనుకున్నా ఆగక ఒకేసారి నవ్వేశారు మహతి వరుణ్లు. అయిందా నవ్వటం? మీరు నా వెనక వస్తే కూడా అలాగే ఉంటుంది వరుణ్ గారు. జీవితంలో మొదటిసారి ఒక సంఘటన నన్ను భయపెట్టింది. ఈసారి ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన ఎవరు ఉన్నా ధైర్యం చెప్పి ఎదుర్కొనే పద్ధతుల్ని నేనే చూపిస్తాను. భయపడుతూ ఉంటే అందరూ భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి ఇదేమని అడగాలి. ఇంక నేను అడగటం నేర్చుకున్నాను. ఇక నాలాంటి వారికి నేర్పుతాను అంది కోమలి దృఢమైనటువంటి కంఠస్వరంతో గంభీరంగా. ఇంతలో అబ్బాయి తరపు వాళ్ళు వస్తున్నారు అంటూ ఒకటే హడావిడి మొదలైంది పక్కన గదిలో. ఇంటి పక్కన ఉండేవారు కూడా సిద్ధమై వస్తే ఏమిటిది అన్నట్టు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు వరుణ్ మహతి వైపు. అది మా అమ్మకి ఆత్రం ఆగక అంటూ నవ్వేసింది మహతి. ఓ అంటూ అర్థమయ్యింది అన్నట్టుగా తల ఊపాడు వరుణ్. మహీ, అబ్బాయి వాళ్ళు వచ్చారు అంటూ హెచ్చరించారు మహతి తల్లి పురంధరేశ్వరి. ఆ మాట వింటూ ఉంటేనే చేతులకు చెమటలు పట్టి కంగారు పడసాగింది మహతి. అది చూసిన వరుణ్, అదేంటండి అంత కంగారు పడిపోతున్నారు? మనోజ్ ఏమైనా కొత్తవాడా ఏమిటి? అయినా మేమంతా కూడా ఉండగా మీరు ఇంత కంగారు పడటం ఏమీ బాగలేదు. పైగా ఈ చీరలు నగల్లో నిజంగానే కుందనపు బొమ్మలా ఉన్నారు. అయినా మన కోమలి గారిని పక్కన పెట్టుకోండి, భయం అనేది ఉండదు. కొండంత బండ, అయ్యో కాదు కాదు ఉండ, అయ్యో కాదు అండ, కొండంత అండగా కోమలి ఉండగా భయం ఏంటండి? ఏమండి కోమలి అని కోమలి వైపు చూసి కోపంతో ఎర్రగా మరి ఇప్పుడే కొట్టేస్తాను అన్నట్టుగా ఉన్న ఆమె చూపులకు భయం పడినట్టుగా యాక్ట్ చేస్తూ అక్కడ ఉంటే ఇక పరువు దక్కదని ఆ క్షణంలోనే అక్కడి నుంచి మనోజ్ వాళ్ళు వస్తున్న వైపు మాయమైపోయాడు వరుణ్. మనోజ్ కుటుంబ సభ్యులకు వరుణ్ ఎదురు వెళ్ళి మరీ ఆహ్వానం చెబుతూ ఉంటే, నువ్వేంట్రా ఇక్కడ, ఎంతసేపు అయింది వచ్చి అడిగాడు మనోజ్. ఏం చేయాలి, నేను అనుకోకుండా త్వరగా వచ్చేసా. పైగా మహతి కూడా తెలిసిన అమ్మాయే కదరా, కంగారే ఉంది అందుకే. అయినా మీరు ఇంత లేటుగా వచ్చారేంటి అడిగాడు వరుణ్. మా అమ్మమ్మ చేదస్తం నీకు తెలియదా? దిష్టి తీసి శకునాలు చూసి ముహూర్తం దాటకుండా పట్టుకొచ్చింది. ఇంకా ఈ పెళ్ళి అయ్యేదాకా మా అమ్మమ్మ ఏమంటే అలాగా గంగిరెద్దులాగా తల ఊపవలసిందే అన్నాడు మనోజ్. నా నీవే నేనే నవనం చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా కొత్త ఛానల్ కృష్ణదీప్తి వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చేసుకోండి. అలాగే విన్నవాళ్ళు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వినేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.